హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో యమ్మీగా ఉండే కొబ్బరి పాలతో చేసుకున్న టమోటో బాత్. ఈ టమోటో బాత్ కోసం ఫస్ట్ అయితే నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ తీసుకుని ఇందులోకి ఆయిల్ వేసుకుంటూ ఉన్నాను. ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పలావ్ దినుసులన్నీ కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. పలావ్కి ఏమి వేసుకుంటాము అవన్నీ కూడా వేసుకున్న తర్వాత మెంతి కూర కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకున్న మెంతి కూర ఇది కూడా వేసుకొని ఇందులోకి కలుపుకోవాలి. తర్వాత ఒక టమోటోలు కూడా తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే ఆ కమ్మటి సువాసనే వేరండి. బాత్ అంటే మెయిన్లీ మనం ఎక్కువగా ప్రిఫర్ చేసేది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమోటాలు అన్నీ కూడా పొట్టు తీసి పెట్టుకొని ఇలా కట్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేశాను. టమోటో బాత్ అంటే కూరగాయలు ఏమీ వేయం కాబట్టి కొద్దిగా నేనైతే ఒక ఆలుగడ్డ సోయా అయితే యాడ్ చేశానండి. మా అబ్బాయికి ఈ 2 అన్నా కూడా చాలా ఇష్టము, అందుకని ఈ రెండింటిని యాడ్ చేశాను. మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది అని. తర్వాత అయితే ధనియాల పొడి, కారం పొడి ఈ రెండింటిని కూడా వేసుకొని మనకి రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా పచ్చివాసన వెళ్ళే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవైపు కొబ్బరి పాలనైతే రెడీ చేసుకున్నానండి. నేను కంప్లీట్గా కొబ్బరి పాలతోనే ఈ రెసిపీ చేస్తున్నాను. కొబ్బరి పాలైతే నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల కొబ్బరి పాలను వేసి 2 గ్లాసుల బియ్యాన్ని కూడా నానపెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేశాను. ఫైనల్గా అయితే గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకున్నాను. తక్కువ మసాలాతోనే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఈ విధంగా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలతో టమోటో బాత్ చేసుకున్నామంటే చాలా మెత్తగా కమ్మగా స్మూత్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా చేసుకోవలసిన రెసిపీ ఇది. ఒక విజిల్ వచ్చిందంటే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా తయారైపోయింది. ఎంతో హెల్తీగా చక్కగా మీరు కూడా ఇలాంటి టమోటో బాత్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోకండి.